నమస్తే రజిత గారు. నమస్తే ఉష. ఆడవాళ్ళు, అందులో ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్, వేటి వల్ల ఎక్కువగా వాళ్ళు అంటే పానిక్కి, పెయిన్కి గురవుతూ ఉంటుంటారు? ఏ సిచ్యుయేషన్స్ని వాళ్ళు తీసుకోలేకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటారు అసలు? భలే టాపిక్స్ పట్టుకొస్తున్నావు. ఎందుకు అంటే ఇప్పుడు కూడా నేను బయట నుంచి వస్తున్నాను ఫంక్షన్కి. మీరు లేడీస్వి కానీ ఇట్లా ఇష్యూస్వి భలే చెప్తారు, మీరు సుమన్ టీవీలో వస్తారు కదా అని వచ్చి ఒక ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు ఈ ఈ టాపిక్ ఏదైతే ఉందో నేను ఇంకా అంటే లేడీస్ పెయిన్ అంటే యాజ్ బీయింగ్ ఎ లేడీస్, దో వర్కింగ్, దో మనం ఇంత చేసినా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేది మన ప్రతి ఇళ్లలో కనిపించడం జరుగుతుంది. మీకు కూడానా మేడం అంటే అఫ్ కోర్స్ ఈ విషయంలో ఎవ్వరు అతిథులు మాత్రం కాదుమా. దీంట్లో మెయిన్ ప్రాబ్లము మీరు అన్నది హౌస్ వైఫ్స్ అన్నారు కాబట్టి, హౌస్ వైఫ్స్గా ఒక ఫోర్స్డ్ మిత్ క్రియేట్ చేసి కొంతమంది వర్కింగ్ ఉమెన్ని జాబులు బంద్ చేయించిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటుందో తన కళలు ఏదైతే ఉంటాయో, అంటే కొన్ని ఒక 15-20 ఏళ్ళు 25 ఏళ్ళు చదువుకొని ఉంటారు. తల్లిదండ్రి ఎట్టు కాదన్న కొన్ని లక్షలు ఖర్చు పెట్టుంటారు. వీళ్ళు ఇండివిడ్యువాలిటీ అంటే స్వతంత్రంగా ఫ్రీడమ్ ఉన్నంత పవర్ అలా వదిలేసి నువ్వు తోపు, అసలు నువ్వు ఎంత ఇంపార్టెంట్ అంటే మన పిల్లల్ని పెంచడానికి, మన ఇల్లు రన్ చేయడానికి, అంటే ఒక దేశం రన్ చేయడానికి నువ్వు పెద్ద మినిస్టర్వి, హోమ్ మినిస్టర్ అంటూ ఉంటారు కదా మనల్ని జనరల్గా అని అష్టోత్తరాలు చదవంగానే ఆమె కూడా నమ్మేసి, ఓ మై గాడ్ నేను ఎంత పవర్ఫుల్లా, నేను లేకపోతే మొత్తం ప్రపంచం అల్లకల్లోలం అయిపోద్ది, నా ఇల్లు మొత్తం అతలాకుతలం అవుతుంది, అత్తమామకు కూడా వీళ్ళందరికీ నువ్వే ప్రియారిటీ అనే ఒక ఇల్యూజన్ కల్పించి అంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి అక్కడి నుంచి ఒక్కటేసారి ఆ కుర్చీని అట్లా కదిపేసి తీసుకొచ్చి నేలకు దింపి కూర్చోబెడతారు. ఇక తర్వాత నేలకి దింపి కూర్చోబెట్టిన తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ సీన్ రీక్రియేట్ చేయాలంటే, ఒక గుర్రం మీద కానీ ఒక క్వీన్ లాగా ఒక దగ్గర కూర్చున్న ఒక లేడీని తీసుకొచ్చి ఒక యుద్ధ భూమిలోకి దింపి, రైట్, దింపితే మీరు అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఆ మనిషి అక్కడ ఉంటే ఇటోళ్ళు ఇటు వెళ్ళిపోతుంటారు, ఇటు వెళ్ళిపోతుంటారు. అసలు ఆవిడ ఎవరన్నా చూస్తారా అక్కడ మనిషిని? ఎగ్జాక్ట్లీగా ఈ హౌస్ వైఫ్కి ఈ థియరీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ మీటింగ్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ అలౌడ్ ఉండవు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైంలో ఒకవేళ బిజీగా దాంట్లో వర్క్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఏం చేస్తుందంటే, ఎంత హస్బెండ్ చేసినా హస్బెండ్ ఆయనతో కూడా ఎత్తాడు, ఎందుకంటే అసలు ఇంకా బిజీ ఉంటారు కాబట్టి, సేమ్ మీటింగ్స్ జరుగుతుంటాయి కానీ వైఫ్ ఎత్తుతుంది. ఒక రకమైన చిన్న రెస్పాన్సిబిలిటీ, చిన్న భయం, వీళ్ళు కాల్ చేశారంటే ఏమైనా నా అవసరం ఉందేమో, నేను తీర్చగలుగుతానేమో, నా అవసరం నా పిల్లోడికి ఉందేమో, వాడు బాగున్నాడా లేదా అనే ఒక చిన్న ఆ ఒక్క నేనే రెస్పాన్సిబిలిటీ వీళ్ళిద్దరికీ అనే ఒక చిన్న ఫీలింగ్తో అంత బిజీలో కూడా 80-90% ఎత్తుతారు. అంటిల్ అన్లెస్ చూడకపోతే, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ మీటింగ్, దో కూడా ఎత్తుతారనే చెప్తాను నేను. సో ఎత్తుతారు. అలాంటి విమెన్ ఇంకా హౌస్ వైఫ్ అయినప్పుడైతే ద మోస్ట్ అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఒక థింగ్ లాగా వాడతారా వాడరా అంటే, పొద్దున లేవంగానే డబ్బాలు మాత్రం అక్కడ ఉండాలి. అది ఎలా వచ్చింది, ఆవిడ ముందు లేచింది ఏంటి, ఆవిడ ముందు ఎంత కష్టపడ్డది, ఆ కూరగాయలు తీసుకురావడానికి, ఆ కూరగాయలు కట్ చేయడానికి, ఆ పప్పో ఉప్పో ఉన్నదా లేదా, జీలకర్ర అయిపోయిందా, అది వెనకాల మళ్ళీ ఆర్డర్ చేసి తెప్పించుకుందా, అసలు నాకు ఇక్కడ ఊపిరి ఆడతలేదు. కానీ నాకు గుర్తొస్తే అప్పటికి ఒక్కొక్కసారి వాళ్ళు వెళ్ళే టైంకి ఒకటి ఉండకపోతే అట్లా ఫోన్ చేసి బ్లింకిట్లో పెట్టి అది వస్తుంటే 4 సార్లు బయటికి తిరిగి తీసుకొచ్చి, వాళ్ళకి అసలు ఇంత కూడా నాలెడ్జ్ ఉంటుంది. అది ఆ టైంలో నువ్వు అంత బిజీగా చేస్తుంటే ఇంకెవరైనా గబుక్కును పిలిచారనుకో, అరే నేను పనిలో ఉన్నాను అనలేదు. ఒకవేళ అంటే ఏం చేస్తున్నావు, అంత పెద్ద పని ఏంటి? ఈ వర్డ్స్ ఎంతమంది ఫేస్ చేసి ఉంటారు ఉష? ఎవరు అతిథులు కాదని మీరే చెప్పారు, అందరూ ఫేస్ చేసిన అందరూ ఫేస్ చేశారు. అదొక రకంగా అంటారు కదా, నేను ఇందాకే ఒక వీడియోలో కూడా చెప్పాను. అంటే హౌస్ వైఫ్ అనే ఒక ట్యాగ్కి కుచ్చునే కర్తి అంటే లైక్ షీ వోంట్ డూ ఎనీథింగ్, ఏమీ చెయ్యదు హౌస్ వైఫే. ఆ ఏమీ చెయ్యదు అని ఎవరైనా అన్నప్పుడు వాళ్ళని ఒక 1 month ఇల్లు మొత్తం రన్ చెయ్యమని చెప్పాలి. అప్పుడు ఏమి చేస్తోందో ఏమి చెయ్యట్లేదో మీకు ఎక్స్పీరియన్స్ అది. ఆ దమ్ము ధైర్యము ఏదైతే ఇందాక నేను చెప్పాను, తన జాబుని, తన పవర్ని, తన ఆశల్ని, తన కలలను తను ఇన్వెస్ట్ చేసిన, తన తల్లిదండ్రి ఇన్వెస్ట్ చేసిన డబ్బుని అలా త్యాగం చేసి కుటుంబం కోసము,
మీరు ఎప్పుడు కరుణిస్తారా, ఎప్పుడు మెచ్చుకుంటారా అని అల్లాడిపోయే చూసే ఆడవాళ్ళకి అదే భర్తను నువ్వు ఫ్యామిలీని, నువ్వు పిల్లల్ని చూసుకో, నాది పెద్ద జాబు లేకపోతే నాకు ఎక్కువ కెరియర్ ఉంది అని అంటే ఎంతమంది మగాళ్ళకి ధైర్యం ఉంటుంది వదిలేయడానికి? అసలు ఎక్కడ ఈక్వాలిటీ? నేను ఈక్వాలిటీ మళ్ళీ జాబ్ చేయాలి, గొప్ప బయటికి వాళ్ళ గురించి మాట్లాడా, నేను త్యాగం గురించి మాట్లాడా. ఆర్ యూ రియల్లీ ఈక్వల్ టు డూ దట్ సాక్రిఫైస్ ఇన్ యువర్ లైఫ్? నో. సో దెర్ ఈస్ నో కంపారిజన్ అండ్ కమ్మింగ్ ఆఫ్ ద సాక్రిఫైస్ యా. ఎందుకు అంటే ప్రతి చోట ఒక భయం. నేను కనుక జాబుకు పోతే కాదు అని మొండిగా నా పిల్లోడికి ఏమైనా అయితే నేను బ్లేమ్ అవుతాను. నేను ఈరోజు నా ఫ్రెండ్స్ పార్టీకి పిలిచిండ్రు, లేకపోతే ఒక ట్రిప్కి వెళ్తే మా అత్తయ్యకో మా మామయ్యకో ఏవైతే ఆ గిల్ట్తో నేను చచ్చిపోతాను. నీ అమ్మ నాన్న అదే కండిషన్లో ఎక్కడే ఉంటారు. మరి నీ భర్త అంత కేర్ తీసుకుంటున్నాడా? నువ్వు తీసుకుంటున్నావా? ఆ గిల్ట్ అక్కడ లేదు. నువ్వు ఓన్ చేసుకున్నావు ఈ ఫ్యామిలీని, అవునా? కానీ వ్యాలిడేషన్ ఏది? వ్యాలిడేషన్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు పిండుతుందా, మధ్యలో వేస్తుంటుంది, ఆరేస్తుందో ఇవి చేస్తుంది ఆవిడ, అత్తయ్యో మామయ్యో ఇంకెవరో ఒకళ్ళు గబుక్కుని పిలిచారు, నేను బిజీ ఉన్నాను అంటదా? అసలు ఈవిడికి ఫస్ట్ వాల్యూ లేదు. ఈవిడ చేసే పనుల మీద ఈవిడికి వాల్యూ లేదు. షీ విల్ లీవ్ దట్ ఎవ్రీథింగ్ అండ్ షీ విల్ రన్ ఇన్ టు ద పీపుల్. అందుకే వాల్యూ క్రియేట్ కాలేదు. ఈ వాల్యూ ఈ పనులతోటే వాళ్ళ జీవనము, మన జీవనం అందరిది గడిచేది. బికాల్ బట్టలు మంచిగా ఉండాలి, వంట కావాలి, లేకపోతే ఎనీథింగ్ ఎన్ని కానీ ఇవన్నీ వదిలేయొచ్చు అని చెప్తుంటారు వీళ్ళు. ఎందుకు అంటే ఆ క్షణం వాళ్ళకి అవసరం ఉంది. సో లేడీయే తన వర్క్కి తన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల వచ్చిన కష్టం కూడా అని నేను చెప్తాను. లేడీ షుడ్ స్టార్ట్ సేయింగ్ నో. ఈ హౌస్ వైఫ్ ఏదైతే పనులు ఉంటాయో వాటికి ఇంపార్టెన్స్ క్రియేట్ చేయాలి అని చెప్తాను. ఇప్పుడు దీనికి వెంటనే కింద వేసుకుంటారు లేడీసే, అత్తల పోస్ట్లో ఉన్నవాళ్ళు, లేకపోతే జెంట్స్, ఏం చేస్తున్నారు మేడం ఇవాళ రేపు మొత్తం ఇంటి నిండా పనోళ్ళే కూర్చున్న చోటే ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? సరే, నేను వాళ్ళ గురించి కూడా నాకు చెప్పాల్సిన పాయింట్స్ ఉంటాయి. కానీ నేను ఎవరైతే రియల్గా అండర్గో అవుతున్నారో, పొద్దున 4 లేసి టిఫిన్ డబ్బాలు పెట్టి భర్తకి పిల్లలకి పరిగెట్టుకుంటూ చేసిన వాళ్ళకి ఒక్క క్షణం ప్రతి ఒక్క భర్త కానీ పిల్లలు కానీ ఎక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం అవుతుంది. ప్రపంచంలో తనకి అప్రిసియేషన్గా శాలరీ వస్తుంది తను చేసిన పనికి. కానీ ఇక్కడ నీకు శాలరీ లేకపోగా మెచ్చుకోవటం కూడా లేదు. నువ్వు పని చేస్తే డబ్బులు ఇస్తేనే కదా అప్రిషియేషన్ అంటారు. మరి నువ్వు పని చేస్తుంది ఆవిడ, మీరు శాలరీ అని కాదు, కనీసం అప్రిషియేషన్ ఏది? ఇంకా అసలు ఏమీ చెయ్యట్లేదు అనే ఒక ట్యాగ్ ఇస్తే మీకు ఎంత నొచ్చుకుంటారు మీరు చెప్పండి? అవునా? అది తీసుకోలేరు కదా. సో మొన్న ఇంకొక రీల్లో కూడా చూసి చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ మనుషులో ఉన్న కడుపు మంట అంతా లేడీస్ భలే తమాషా రీల్ అంట్లు తోముకుంటూ చెంచాకి స్పూన్ కడుక్కుంటూ ఇలా నేను చెంచా అది గిన్నె గ్లాస్కి ఒక్కొక్క దానికి పైసా కట్టించినా కూడా నా శాలరీ ఇప్పుడు లక్షల్లో ఉండు కావచ్చు అని చెప్తే అప్పుడు నాకు కూడా వచ్చింది, అవును కదా, ట్రూ, అవునా కదా. సో ద అమౌంట్ ఆఫ్ వర్క్ వాట్ దే, ఒక్క క్షణం ఒక లేడీ స్తంభించిపోతే ఇంట్లో ఎన్ని ఆగిపోతాయో. అందరి మొహాలు అలా దీనంగా బేలగా ఎప్పుడు బాగవుతావే అన్నట్టు అలా చూస్తూ ఉంటారు. అసలు ఎంత అంటే అటు చూస్తుంటే వాళ్ళను అమ్మ 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 అని కనిపిస్తారు చూడు, అలా ఉంటారు. అది భర్త కూడా చిన్న పిల్లోడు అయిపోవడము, అంటే ఎప్పుడు బాగవుతుందా అన్న ఆ స్ట్రాంగ్నెస్. మీరు అంత ఆధారపడ్డారే, తను బాగు కావాలి, తను లేకపోతే మాకు నడవదే అనుకుంటున్నారే, తను మంచిగా ఉన్నప్పుడు ప్రేమ చూపించండి. తను అసలు బాగా సిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు, డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. సో ఖచ్చితంగా లేడీస్ మాత్రం మీరు చేసే పనికి, ఏది హౌస్ వైఫ్లో ఉన్న పనికి కూడా ఇంపార్టెన్స్ వాల్యూ క్రియేట్ చేయండి. దీనివల్ల ఎంత, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఆ వంటకు సంబంధించినవి సమకూర్చుకోవడానికి, ఆ వంట ఆ టేబుల్ మీదకి, ఆ గిన్నెల టేబుల్ మీదకి రావడానికి తను పడ్డ బ్యాక్గ్రౌండ్ శ్రమ అంతా ఇంత ఉండదు. అట్ ద సేమ్ టైం మీరు అన్న ఏదైనా అంటే కూడా ప్లానింగ్ కూడా అవసరమే. ఈరోజు ఈ కూర ఇదే కూర అంటారు కదా, మళ్ళీ ఇదే కూర ఆ పనోళ్ళకి చెప్పాలన్నా, పనోళ్ళను మాట్లాడాలన్నా, పనోళ్ళు దొంగతనం చేయకుండా తీసుకెళ్ళాలి అన్నా, లేకపోతే సేమ్ థింగ్స్ అన్నీ సేమ్ ప్లేస్లో ఉండాలన్నా ఏదైనా కష్టమే. మరి ఇది కష్టం కాదు అన్నప్పుడు ఒక వారం మీరు చూపించండి, ఛాలెంజ్ చేసి చూపించండి, విసుక్కోకుండా. మీరు పడే ట్యాంట్రమ్సే మేము పడతాము,
ఆ కాఫీ తీసుకురా, లేకపోతే ఇది తీసుకురా, కూర బాగాలేదు, ఉప్పు బాగాలేదు, పప్పు బాగాలేదు అని అనుకుంటూ, రైట్? సో మేము కూడా అలాగే మీరు చేసినట్టే పని చేసి వచ్చి లేటుగా వచ్చి ఫోన్ పట్టుకొని కూర్చుని కేర్ చేయకుండా మీరు అన్నం పెడుతూ ఉంటే మేము ఫోన్ చూసుకుంటూ లేచి వెళ్ళిపోయి మళ్ళీ ఫోన్ కూర్చొని ఒకసారి ఎలా ఉంటుందండి? నా ఈ యాక్షన్ నాకే వియర్డ్గా ఉంది. ఆ చిన్న హ్యుమానిటీ, ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం, తల్లిని అర్థం చేసుకోవడం, మీరు భార్యను అర్థం చేసుకోవడం, అత్త మామలు ఉంటే కోడల్ని అర్థం చేసుకోవడం, లేదా అత్త పని చేస్తుంటే మిగతా కోడళ్ళైనా కూడా అర్థం చేసుకోవడం, ప్రతి ఒక్కళ్ళు ఒక మనిషి చేసే పనికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ అంటాను నేను. అందుకే ఏ రిలేషన్లో అయినా ప్రేమ కాదు ఫస్ట్ ఇంగ్రీడియంట్, రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఉన్నది అంటే ప్రేమ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. కాబట్టి ప్రేమ రిలేషన్ మొదలవ్వడానికి కంటి చూపుతో నచ్చుతుంది, మనసుకు నచ్చిందంటే ప్రేమగా మారుతుంది. కానీ ఆ బంధం నిలబడాలంటే మాత్రం రెస్పెక్ట్ ఈస్ ద కీ వర్డ్, ఫెవిక్విక్ వర్డ్ అని మాత్రం నేను చెప్తాను. ట్రూ, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ప్రతి హౌస్ వైఫ్ కూడా పెయిన్ అనేది ఉంటుంది. ఆ రెస్పెక్ట్ని, వాల్యూని క్రియేట్ చేస్తే ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇంట్లో పనిచేసే ఆవిడని కనుక ఒకసారి మీరు చూడగలిగితే, ఒకవైపు ఆవిడ గురించి కూడా ఆలోచించగలిగితే చాలా వాల్యూని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. వండర్ఫుల్ నరేషన్ అండి. ఎందుకంటే హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడాలన్న థాట్ వచ్చినప్పుడు ఫస్ట్ నాకు గుర్తొచ్చింది మీరే. ఎందుకంటే ఏవేవి మాట్లాడాలి, ఎంత పెయిన్ ఉంటుంది వాళ్ళ లోపల, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. కూర చేసినప్పుడు బాగుంది అని చెప్తే బాగుండు, ఆ చిన్న చిన్నవి ఉంటుంటాయి. బేసికల్గా ఇప్పుడు డబ్బు తీసుకొచ్చిన వాళ్ళకే ఆధిపత్యం. కానీ డబ్బు సంపాదించే వాళ్ళను వదిలేపిచ్చి ఈ పని చెప్పి నువ్వు ఆధిపత్యం లేదు, నువ్వు ఏం పనికిరాని దానిలో మానిటరీ తేవట్లేదు కదా అని క్రియేట్ చేస్తే, ఆధిపత్యం ఉండటం కాదు, ఉన్న ఆధిపత్యాన్ని వదులుకొని వచ్చిన వాళ్ళను ఎంత ఆధిపత్యులని చెప్పాలండి. ఛాలెంజ్ అది. ఇది కనుక డిసగ్రీ అనుకున్న వాళ్ళు ఒక 1 వీక్ చేసి చూపిస్తే అగ్రీ చేస్తాము. మీతో ఇంటర్వ్యూ కూడా చేస్తాము. ద మోస్ట్ అమేజింగ్ హస్బెండ్ అనే టైటిల్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మేము ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తాము. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.